హలో హాయ్ అండి, ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను పన్నీర్ని తీసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, లేకపోతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే బయట నుంచి తెచ్చింది. ఈ పన్నీర్ని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇంకా చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు, కానీ నేను కొంచెం ఒక మీడియం సైజులో కట్ చేశానండి ఈ క్యూబ్స్ని. తర్వాత పాలకూర 4 కట్టలు తీసుకున్నాను. ఆ పాలకూరని ఒక బౌల్లో వాటర్ వేసుకుని అందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి అందులో పాలకూర అలానే కట్ చేసిన పాలకూరని వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత దీనికి కారణం, షుగర్ వేయడానికి కారణం ఏంటంటే ఆ పాలకూర కలరు ఇలా చేయడం వల్ల పాలకూరలో అదే గ్రీన్ కలర్గా అలానే ఉంటుంది. అందుకోసం అని చెప్పి అలా చేసాము. తర్వాత దాన్ని 1 సెకండ్ ఉడికించుకున్న తర్వాత ఒక కూల్ వాటర్లో వేసేసుకోవాలి. దానికి కారణం ఇంకా ఎక్కువ బాయిల్ అవ్వకుండా అలా కూల్ వాటర్లో అప్పటికప్పుడు దాన్ని డ్రాప్ చేసేసేయాలి. ఇట్లా డ్రాప్ చేసుకున్నటువంటి పాలకూరని కొంచెం సేపు ఆ కూల్ వాటర్లో ఉంచాలి. తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని అందులో నెయ్యిని 2 స్పూన్స్ గీని వేసుకున్నాం. తర్వాత ఈ క్యూబ్స్ ఉన్నాయి కదండి, పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి వేయించుకుందాం. కొంతమంది వేయించకుండా అలానే వేసేసుకుంటారు, కానీ ఇలా వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇట్లా బ్రౌన్గా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత చల్లారినటువంటి ఈ పాలకూరని ఒక జార్లో వేసుకొని మొత్తంగా వేసేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిరపకాయని కొంచెం కొత్తిమీరని అందులో వేసేసుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన అది సైడ్కి ఇలా చేసుకున్న తర్వాత ఇంకో బాండిల్ పెట్టుకొని అందులో 2 టమాటాలు, కొంచెం కాజు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి 2 ముక్కలు వేసుకొని అలా వేయించేసుకోవాలి. ఇలా దీన్ని కూడా ఒక జార్లోకి తీసుకొని దాన్ని కూడా మిక్సీకి పట్టాలి. కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ బాండిల్లోనే కొంచెం పన్నీర్ని మనం వేయించుకున్నాం కదా, ఆ బాండిల్ అది. అందులోకి బటర్ని వేసుకున్నాము. మనకు కావాల్సితే బటర్ అన్నా వేసుకోవచ్చు, గీ అన్నా వేసుకోవచ్చు, మన ఇష్టము. 2 స్పూన్ల వరకు బటర్ వేసుకున్నాము టేస్ట్ కోసం. ఈ బటర్ వేయటం వల్ల హెల్త్కి బాగా టేస్ట్ వస్తుంది, ప్లస్ బాగుంటుంది. తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ జీలకర్ర కొంచెం వేయించేసుకొని అలా వేయించుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు కూడా బాగా బ్రౌన్ కలర్కి రావాలి. వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఇందాక మనం పేస్ట్ చేసుకున్నటువంటి టమాటా కాజు పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా రెడ్డిష్ అయిపోయాయి కదండి, వీటిని వేసుకొని ఇందులో కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది మనం తర్వాత వండిన తర్వాత చూసుకోవాలండి. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత తర్వాత మనం పాలకూరని కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, పాలకూర కూడా అందులో వేసేసుకోవాలి. చూడండి, గ్రీనీగా అట్లానే ఉంది. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనం అందులో కొంచెం షుగర్ వేయటం వల్ల. దీని మీద మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇంట్లో ఉంటే ఫ్రెష్ క్రీము అది వేసుకోవచ్చు, లేకపోతే బయట కూడా బజార్లో దొరుకుతుంది, అలా కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్ మాత్రమే, టేస్ట్ కోసం మాత్రమే ఇది. తర్వాత ఈ పన్నీర్ మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ని కూడా క్యూబ్స్ని కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇవంతా మొత్తంగా కలిపేసుకోవాలి.
ఈ పాలకూర కొంచెం పచ్చివాసన రాకుండా ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించాలండి. తర్వాత గరం మసాలాని ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాము. అది కూడా బాగా కలపాలి. ఇట్లా పైన మనం వేసుకున్నటువంటి బటరు అదంతా కొంచెం పైకి వస్తుంది. అప్పుడు కొంచెం చూడటానికి కూడా బాగా అది ఉడికిపోయినట్టే. మళ్ళీ ఇంకొంచెం ఫ్రెష్ క్రీమ్ని పైన వేసుకున్నాము. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది దీనిపైన తర్వాత కసూరి మేతిని కూడా కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఆ కసూరి మేతి వేయటం వలన స్మెల్ చాలా బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో చూడండి ఎంత టేస్టీ, చూడటానికి ఎంత బాగుందో. బజార్లో చేసినట్టు మనం బయట హోటల్లో తిన్న రెస్టారెంట్ స్టైల్ ఫీలింగ్ వస్తుంది కదండి. అలాగా దీన్ని మనము చపాతీల్లో కానీ రైస్తో కానీ తినవచ్చు. ఎట్లయినా చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది, లేకపోతే రైస్లో అయినా సరే చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి, ఎంతో బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీకు నచ్చితే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా హోటల్ రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పాలక్ పన్నీర్ని ఇంట్లోనే చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీ స్టార్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ.